హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీ టాక్స్. ఈరోజు తమిళ సూపర్ హిట్ మూవీ కర్ణన్ ఫుల్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అణచివేతకు గురైన వారు తిరగబడితే ఎలా ఉంటుందో ఈ మూవీలో చాలా చక్కగా చూపిస్తారు. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ 1 వీడియో పబ్లిష్ చేస్తున్నాము. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ మూవీ పొడియాంకులం అనే మారుమూల పల్లెటూరులో జరుగుతుంది. ఓపెన్ చేస్తే ఒక అమ్మాయి పిట్స్తో రోడ్డు మధ్యలో పడిపోయి ప్రాణం కోసం పోరాడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి పక్కనుండే బస్సులు వెళుతూ ఉంటాయి, కానీ ఎవ్వరూ బస్సును ఆపరు. 12 సంవత్సరాల తర్వాత పోలీసులు కర్ణన్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళుతూ ఉంటారు. దారి మధ్యలోనే పోలీసులు కర్ణన్ని బాగా కొడుతూ ఉంటారు. మరోపక్క పొడియాంకులంలోని ప్రజలందరూ కర్ణన్ మళ్ళీ తిరిగి రావాలి అంటూ పూజలు చేస్తూ కర్ణన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి కర్ణన్ కోసం ఏడుస్తూ ఉంటారు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. అది 1997. పొడియాంకులం అనేది ఒక మారుమూల గ్రామం. ఆ ఊరిలో అందరూ ఒక తలలేని దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. పొడియాంకులంకి కనీస సదుపాయాలు కూడా ఉండవు. ఆ ఊరిలో అందరికీ మహాభారతంలోని పేర్లు ఉంటాయి. అదే ఊరిలో కర్ణన్ కొంత చదువు పూర్తి చేసుకొని గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసుకుంటూ ఖాళీగా ఇంట్లోనే ఉంటూ ఊర్లోని వారితో చిన్న చిన్న పందాలు వేసుకుని ఆటలాడుకుంటూ గొడవల్లో దూరుతూ ఉంటాడు. దాంతో కర్ణన్ మదర్ ఎప్పుడూ కర్ణన్ని తిడుతూ ఉంటుంది. అయితే కర్ణన్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఊరిలోని యమన్ అనే వ్యక్తితో కలిసి తిరుగుతూ ఉంటాడు. ఆ ఊరిలో ఒక ఆచారం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒకసారి ఆ ఊరి చివర ఉన్న తలలేని దేవుడికి పూజ చేసి ఒక చేపకు పూజ చేస్తారు. ఎవరైనా ఆ చేపని గాలిలోకి విసిరినప్పుడు కత్తితో ఆ చేపను 2గా నరికితే ఆ ఊరి వారు ఎంతో పవిత్రంగా చూసే వారి దేవుడి కత్తిని 1 సంవత్సరం వరకు చేపను నరికిన వీరుడికి గౌరవంగా ఇస్తారు. ఆ వ్యక్తిని ఒక వీరుడితో సమానంగా చూస్తారు. అయితే ఎవరైనా పోటీకి దిగి చేపని 2గా నరకలేకపోతే ఆ వ్యక్తి తలని నరికేస్తారు. దాంతో చాలా సంవత్సరాలుగా ఎవ్వరూ ఆ చేపను నరికే ధైర్యం చేయకపోవడంతో ప్రతి సంవత్సరం పూజించిన చేపని నీటిలో వదిలేస్తూ ఉంటారు. అలా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చేపను నీటిలో వదిలేస్తూ ఉండగా కర్ణన్ వెళ్ళి ఆ చేపను నరకడానికి నేను రెడీ అని చెప్పి కత్తిని తీసుకుంటాడు. చేపని గాలిలోకి విసిరగానే కర్ణన్ కత్తితో ఎగిరి ఆ చేపను 2గా నరుకుతాడు. దాంతో ఆ విషయం ఊరు మొత్తం తెలిసి కర్ణన్ని వీరుడిలాగా ఏనుగు మీద ఎక్కించి ఊరేగిస్తారు. అలా కర్ణన్ని ఊరేగిస్తూ వెళ్లడం వలన ఆ ఊరి రోడ్డు మీద వెళ్తున్న బస్సులు, పోలీసు కారు ట్రాఫిక్లో ఆగిపోతాయి. కొత్తగా జాయిన్ అయిన పోలీసు ఒకరు ఎవరు వాళ్ళు అలా ఏనుగు మీద ఊరేగిస్తున్నారు ఏమిటి అని మరో పోలీసుని అడగ్గా వారు పొడియాంకులం ఊరికి చెందినవారు. ఈ రోడ్డుకి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. వారికి కనీసం బస్ స్టాప్ కూడా లేదు. బస్సు ఈ రోడ్డు మీద నుండే వెళ్తున్నప్పటికీ వీళ్ళు పక్కనే ఉన్న మేలూరు అనే ఊరికి వెళ్ళి బస్సు ఎక్కాలి. కానీ ఆ మేలూరు వాళ్ళు ఎప్పుడూ వీళ్ళని మనుషుల్లాగా కూడా చూడరు. బస్సులో ఎక్కే పొడియాంకులం మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఎప్పుడూ పొడియాంకులం వారితో గొడవ పడుతూ ఉంటారు. ఎప్పుడూ 2 ఊర్ల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ ఊరు వాళ్ళు ఎన్నిసార్లు బస్ స్టాప్ కోసం అప్లికేషన్ పెట్టినా బస్ స్టాప్ రాలేదు. అందుకే అవసరం ఉన్నప్పుడు రోడ్డు మీదకు వచ్చి లారీలు, వ్యాన్లు ఎక్కి సిటీకి వెళుతూ ఉంటారు అని చెప్తాడు మరో పోలీస్. మరోపక్క ద్రౌపది అనే అమ్మాయి కర్ణన్ని లవ్ చేస్తూ ఉంటుంది. అయితే ద్రౌపది కర్ణన్ని లవ్ చేయడం ద్రౌపది అన్నయ్య వడమలయానికి అంతగా నచ్చదు. ఆ తర్వాత రోజు ఊరిలోని ఒక పిల్లవాడు ఒక గుర్రాన్ని పెంచుకోవాలి అని గుర్రాన్ని కొని ఇంటికి తీసుకొచ్చుకుంటాడు. అదే రోజు ఆ ఊరిలోని ఒక అమ్మాయి కొత్తగా కాలేజీలో జాయిన్ అవ్వడంతో ఆ అమ్మాయి ఫాదర్ అమ్మాయిని కాలేజీకి తీసుకువెళ్ళడం కోసం మేలూరు బస్ స్టాప్కి తీసుకువెళతాడు. అయితే మేలూరులోని కొంతమంది ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడంతో తిరగబడిన ఆ అమ్మాయి ఫాదర్ని బాగా కొడతారు. దాంతో ఆ అమ్మాయి భయంతో కాలేజీకి వెళ్ళడం మానేస్తుంది.
అదే టైంలో ఆ విషయం తెలుసుకున్న కర్ణన్ వెళ్ళి ఆ అమ్మాయిని ఏడిపించిన మేలూరు గ్యాంగ్ని కొడతాడు. ఆ విషయం తెలుసుకున్న పొడియాంకులంలోని పెద్దల మీటింగ్ పెట్టుకుని యమన్ అండ్ కర్ణన్ని పిలిచి, మేలూరు వారితో ఎందుకు గొడవ పడ్డారు, మన ఊరిలో ఎవ్వరికీ సొంత భూమి లేదు, ఎప్పుడు వారి పొలంలోకి వెళ్ళి పని చేయాలి, మీరు వెళ్ళి మేలూరు వారితో గొడవ పడ్డారు అని యమన్ అండ్ కర్ణన్నే తిడతారు. అది విన్న కర్ణన్, మనం ఇలా వాళ్ళ కాళ్ళ కింద బ్రతకాలనే మేలూరు వాళ్ళు కావాలనే మన ఊరికి బస్ స్టాప్ కూడా లేకుండా చేశారు, ఎందుకంటే మనం ఊరు దాటి బాగా చదువుకుంటే వారి కింద పని చేసే వాళ్ళు ఉండరు కదా, అందుకే మనల్ని అణిచివేయడం కోసం ఇలా కాలేజీకి వెళ్లే వారిని ఇబ్బంది పెడుతున్నారు అని అంటాడు కర్ణన్. చివరికి ఊరి పెద్ద అయినటువంటి దుర్యోధన్ కర్ణన్ని దగ్గరికి పిలిచి, మన ఊరి అమ్మాయిని అవమానించినందుకు మంచి పని చేశావని చెప్పి వెళ్ళిపోతాడు. మరోపక్క మేలూరు ఊరి పెద్ద తమ ఊరి వారిని పిలిచి, మనం వారికి బస్ స్టాప్ లేకుండా చదవడానికి స్కూలు కూడా లేకుండా చేశాం, వారిని అలా ఉంచితే మన కాళ్ళ కింద పడి ఉంటారు, అలా అని మీరు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే వారిలో తిరుగుబాటు వస్తుంది, అది మంచిది కాదు, మీరు ఎవరినైనా కొట్టాలి అంటే టైం చూసి కొట్టాలి, ఇలా చేయకండి అని తిడతాడు. ఆ తర్వాత రోజు కర్ణన్ ఊరిలో 2 కాళ్ళను తాడుతో కట్టేసిన గాడిదని చూసి, ఎందుకలా ఆ గాడిదకు కాళ్ళను కట్టేశారు అని కర్ణన్ అడగ్గా, ఆ గాడిద తప్పించుకోకుండా ఉండడానికి అలా కట్టారు, నువ్వు వెళ్ళి ఆ తాడిని విప్పకు, ఆ గాడిదని పెంచుకునే వ్యక్తి ఊరు చుట్టూ తిరగాల్సి ఉంటుంది అని అంటాడు యమన్. అదే టైంలో సిఆర్పిఎఫ్ జాబ్స్ పడడంతో కర్ణన్ నక్క పద్మిని కర్ణన్ పిలిచి కొంత మనీ ఇచ్చి సెలక్షన్స్కి వెళ్ళమని చెప్పడంతో కర్ణన్ వెంటనే యమన్తో కలిసి సెలక్షన్ దగ్గరికి వెళ్ళగా సిఆర్పిఎఫ్ సెలక్షన్స్లో జాయిన్ అవుతాడు. దాంతో యమన్ కర్ణన్ని పిలిచి, ఇంకా కొన్ని నెలలు ఏ గొడవల్లోకి వెళ్లకుండా ఉంటే నువ్వు ఎలాంటి కేసులు లేకుండా సిఆర్పిఎఫ్ జాబు తెచ్చుకోవచ్చు అని అంటాడు. ఆ తర్వాత యమన్ అండ్ కర్ణన్ కలిసి తిరిగి ఇంటికి వెళ్లడం కోసం బస్సు ఎక్కుతారు. అదే బస్సులో పొడియాంకులంకు చెందిన వారే మరికొంతమంది ఉండడంతో మొత్తం 11 టికెట్స్ పొడియాంకులంకి తీసి, 11 టికెట్స్ ఉన్నాయి కదా, మా ఊరిలో బస్సు ఆపితే అక్కడ దిగిపోతాం అని అంటాడు కర్ణన్. అయితే కండక్టర్ అండ్ డ్రైవర్ మాత్రం అది ఒక ఊరు, దానికి ఒక బస్ స్టాపు, మేము బస్సుని మీ ఊరిలో ఆపం, మీ ఊరు దాటిన తర్వాత మేలూరులో ఆపుతామని అంటారు. అయితే కర్ణన్ మాత్రం వారి ఊరు రాగానే బస్సును ఆపమని బస్సును చాలాసేపు కొడతాడు. అయినా బస్సు ఆపకపోవడంతో బస్సులో నుండి దూకేస్తాడు. అప్పుడు బస్సు ఆపడంతో బస్సులోని మిగిలిన వారు దిగుతారు. అయితే బస్సులో ఉన్న సొంత ఊరి వారు ఎవరూ కర్ణన్కి సపోర్ట్గా ఉండలేదు. మనం ఇలా ఉండడం వలనే వాళ్ళు మనల్ని లెక్క చేయడం లేదు అని వారి మీద కోపంతో కర్ణన్ ఇంటికి వెళ్ళిపోతాడు. అదే టైంలో కర్ణన్ మంచితనం చూసిన ద్రౌపది కర్ణన్ని ఇంకా ఇష్టపడుతూ ఉంటుంది. వారి మధ్య ప్రేమ బాగా పెరుగుతుంది. మరోపక్క ఊర్లోని అందరూ ఎమ్మెల్యేని కలిసి బస్ స్టాప్ కోసమని అప్లికేషన్ పెట్టుకుంటారు. చివరికి వారంతటి వారే బస్ స్టాప్ అని బోర్డు పెట్టుకోవడంతో మేలూరు వాళ్ళు పోలీసులకు ఫోన్ చేసి మరీ బోర్డుని పీకించేస్తారు. అది అలా ఉండగా ఒకరోజు రాత్రి కర్ణన్ ఫాదర్ నిద్రపోతూ ఉండగా చనిపోయిన కర్ణన్ చెల్లి కర్ణన్ ఫాదర్ కలలో కనిపించి, మన ఇంట్లోని భూమిలో కొంత డబ్బు దాచాను, ఆ డబ్బుతో అక్క పెళ్లి చెయ్యి నానా అని చెబుతుంది. దాంతో కర్ణన్ ఫాదర్ అర్ధరాత్రి టైంలో లేచి ఇంట్లో తవ్వండి అని అడుగుతాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో కర్ణన్ చివరికి ఇంట్లో తవ్వగా ఇంటి కింద కర్ణన్ చెల్లి దాచుకున్న చిన్న హుండీ, దానిలోని డబ్బులు కనబడతాయి. ఆ సంఘటనతో బస్ స్టాప్ సదుపాయం లేక పిడిస్తో చనిపోయిన కర్ణన్ చెల్లి మళ్ళీ కర్ణన్కి గుర్తుకు వస్తుంది. అదంతా జరగడానికి మేలూరు వాళ్ళు మనకు బస్ స్టాప్ లేకుండా చేయడమే కారణమని బాధపడతాడు కర్ణన్. ఆ తర్వాత రోజు కర్ణన్ ప్రేమిస్తున్న ద్రౌపది అన్నయ్యతో కలిసి జోదమాడుతూ ఉండగా కర్ణన్ ద్రౌపదిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ద్రౌపది అన్నయ్య వడమలియాన్ కావాలనే కర్ణన్తో గొడవ పడతాడు. దాంతో అసలు గొడవలో కర్ణన్ తప్పేమీ లేదని తెలియక ద్రౌపది వచ్చి కర్ణన్తో గొడవపడి కర్ణన్తో మాట్లాడడం మానేస్తుంది. దాంతో కర్ణన్ మందు తాగి బాధపడతాడు. అది తెలుసుకున్న కర్ణన్ నక్క పద్మిని కర్ణన్ని తిడుతుంది. దాంతో కర్ణన్ ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఒంటరిగా కూర్చొని ఉండగా యమన్ వచ్చి కర్ణన్ని కలిసి, మన ఊరు వాళ్ళు మేలూరు వాళ్ళు కలిసి కబడ్డీ ఆడుతున్నారు రా అని పిలవడంతో కర్ణన్ కూడా టీంలోకి వెళ్ళి కబడ్డీ ఆడతాడు. అయితే మేలూరు వాళ్ళు కావాలనే పాయింట్స్ తప్పుగా వేయడంతో కర్ణన్ వారితో గొడవపడి కబడ్డీ నుండి వచ్చేస్తాడు. మరో పక్క కర్ణన్ ఊరికి చెందిన ఒక ప్రెగ్నెంట్ మహిళకి నొప్పులు మొదలవడంతో తన కొడుకుతో కలిసి రోడ్డు మీదకి వచ్చి బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది.
కానీ ఒక్క బస్సు కూడా ఆపకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. మరోపక్క 2 కాళ్ళు కట్టేసిన గాడిద కుంటుకుంటూ వెళుతూ ఉంటుంది. మరోపక్క మేలూరు ఊరి పెద్ద కబడ్డీ ఆటలోనే ఆ కర్ణన్ కాళ్ళు విరక్కొడతారనుకున్నా మీరు చేయలేకపోయారు. వారి ఊరు చేరుకునే లోపు వెళ్ళి వాణ్ణి నరికేయండి అని మేలూరు మనుషులను పంపుతాడు. అయితే కబడ్డీ దగ్గర జరిగిన గొడవలో ఊర్లోని వాళ్ళు కర్ణానికి సపోర్ట్గా రాలేదని కోపంగా ఒక్కడే వెళ్ళిపోతున్న కర్ణానికి గాడిద కనిపించడంతో వెంటనే వెళ్ళి ఆ గాడిద కాళ్ళక ఉన్న తాడును కట్ చేస్తూ ఉంటాడు. మరోపక్క కర్ణానికి కొంత దూరంలో ఉన్న రోడ్డుపైన ప్రెగ్నెంట్ మహిళ వెయిట్ చేస్తూ ఉంటే ఒక్క బస్సు కూడా ఆపకుండా వెళ్ళిపోతూ ఉండడంతో ఆ మహిళ యొక్క కొడుక్కి కోపం వచ్చి ఒక రాయితో బస్సు అద్దం పగలగొడతాడు. దాంతో బస్సు డ్రైవర్ అండ్ కండక్టర్ వచ్చి ఆ పిల్లవాడిని కొడుతూ ఉండగా యమన్ వెళ్ళి అడ్డుపడ్డంతో వాళ్ళు యమన్ను కూడా కొడుతూ ఉంటారు. అదే టైంలో గాడిద కాళ్ళకు ఉన్న దారాన్ని తెంచేసిన కర్ణన్ వెంటనే వెళ్ళి యమన్ని కొడుతున్న బస్సు సిబ్బందిని కొట్టి ఆ బస్సు మొత్తాన్ని ధ్వంసం చేస్తాడు. అదే టైంలో ఎప్పటి నుండో బస్సుల మీద కోపంతో ఉన్న కర్ణన్ ఊరు వాళ్ళు కొంతమంది వచ్చి కర్ణన్తో కలిసి బస్సు మొత్తాన్ని చిత్తుగా పగలగొడతారు. అదే టైంలో కర్ణన్ని చంపడానికి మేలూరు నుంచి వచ్చిన గ్యాంగు కర్ణన్ ఊరి వారిని చూసి ఎక్కువ మంది ఉన్నారు, ఈ టైంలో కర్ణన్ని చంపలేము అనుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. ఈ సీన్ అయితే హైలైట్గా ఉంటుంది. కర్ణన్ మొదటి నుండి అణిచివేతకు గురవుతున్నప్పటికీ కొంత సహనంగా ఉంటూ ఉంటాడు. అలాగే గాడిద మొదటి నుండి కాళ్ళకి తాడుతో ఉంటుంది. అయితే కర్ణన్ గాడిద కాళ్ళకు ఉన్న తాడును తెంచడంతో కర్ణన్ కూడా అన్నిటికీ తెగించి బానిస సంఖ్యలను తెంచుకోవడానికి రెడీ అయ్యాడు అని గాడిద ద్వారా సింబాలిక్గా చూపిస్తారు. ఆ తర్వాత రోజు ఊరి పెద్దలందరూ కలిసి మీటింగ్ పెట్టుకుంటారు. కొంతసేపు ఒకరినొకరు వ్యతిరేకించుకున్నప్పటికీ చివరికి అందరం కలిసి ఒకే మాట మీద ఉందాం. ఆ బస్సు వాళ్ళు మన ఆడపడుచు నొప్పితో బాధపడుతూ ఉన్న బస్సు ఆపకపోవడం వల్లనే కర్ణన్ ఇదంతా చేశాడు. పోలీసులు వస్తే మనమందరం కలిసి ఊర్లోని యువతకు అండగా ఉందామని నిర్ణయించుకుంటారు. మరో పక్క మేలూరు వాళ్ళు దగ్గరుండి పోలీస్ ఆఫీసర్ కన్నబీరన్ అన్న మిగిలిన పోలీసులకి కర్ణన్ మీద అన్నీ చెప్పి కర్ణన్ని ఎలా అయినా అరెస్ట్ చేయండి అని చెప్తారు. ఆ వెంటనే పోలీసులు పొడియాంకులం ఊరికి వస్తారు. ఊర్లోని పెద్దలను కలిసిన పోలీస్ ఆఫీసర్ కన్నబీరన్ టీము ఊరి పెద్దలను పేర్లు అడగ్గా దుర్యోధన్, అభిమన్య అని వారి పేర్లను చెప్తారు. మీ ఊర్లోని కుర్రవాళ్ళు బస్సును పగలగొట్టారు, వారిని అప్పచెప్పండి అని అంటే ఊరందరూ కలిసి అందుకు ఒప్పుకోరు. అదే టైంలో బస్సు డ్రైవర్ అక్కడికి వచ్చి బస్సు మీద రాయి వేసిన పిల్లవాడిని గుర్తుపట్టడంతో వెంటనే పోలీసులు ఆ పిల్లవాడిని తీసుకువెళ్తామనడంతో చివరికి చేసేదేమీ లేక కర్ణన్ అన్న మిగిలిన కుర్రవాళ్ళు కలిసి పోలీసుల ముందుకు వస్తారు. అదే టైంలో పోలీస్ ఆఫీసర్ కన్నబీరన్ ఊరి పెద్ద దుర్యోధన్ తలపాగా తీయమంటాడు. కానీ దుర్యోధన్ అందుకు ఒప్పుకోడు. పోలీస్ ఆఫీసర్ కన్నబీరన్ ఒక కుర్చీ అడుగుతాడు. కానీ గ్రామస్తులు కర్ణన్ని దాయాలి అనే ఉద్దేశంలో ఉండి పోలీస్ ఆఫీసర్కి కుర్చీ ఇవ్వడం మర్చిపోతారు. దాంతో కన్నబీరన్కి బాగా కోపం వస్తుంది. దాంతో ఆ కోపం మొత్తం చూపించి కర్ణన్ మీద చేయి చేసుకుంటాడు. దాంతో ఊర్లోని వాళ్ళు పోలీసులతో చిన్నపాటి గొడవ పడతారు. అయితే కర్ణన్ పగలగొట్టింది ఒక ప్రైవేటు బస్సు కావడంతో జరుగుతున్న గొడవను చూసిన బస్సు ఓనర్ ఇంక గొడవ వద్దు అనుకొని పోలీస్ ఆఫీసర్ కన్నబీరన్ దగ్గరికి వెళ్ళి నేను కేసుని వెనక్కి తీసుకుంటున్నా, ఎవరిని అరెస్ట్ చేయకండి అని అంటాడు. అయితే కన్నబీరన్ మాత్రం ఈ ఊరు వాళ్ళు స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి అని అంటాడు. దాంతో ఊర్లోని పెద్దలు స్టేషన్కి వెళ్ళి స్టేట్మెంట్ ఇవ్వడానికి ఒప్పుకొని స్టేషన్కి వెళ్తారు. అయితే పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ ఇవ్వడానికి వెళ్ళిన ఊరి పెద్దలు రాత్రంతా ఊరికి తిరిగి రాకపోవడంతో తర్వాత రోజు కర్ణన్ ఊరిలోని వారితో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళగా మేము వారిని రాత్రే పంపించేశాము అని పోలీసులు కర్ణన్ని బయటికి పంపించేస్తారు. వెంటనే కర్ణన్ స్టేషన్ ముందు ఉన్న టీఎంఏ పిల్లవాడితో మాట్లాడి మా ఊరి వాళ్లను స్టేషన్లో చూసావా అని కర్ణన్ అడగ్గా ఆ టీఎంఏ పిల్లవాడు చూసింది చెప్పడం మొదలు పెడతాడు. స్టేట్మెంట్ కోసమని ఊరి పెద్దల్ని తీసుకువచ్చిన పోలీసులు కొన్ని గంటల పాటు అలాగే నిల్చోబెట్టి తాగడానికి మంచినీరు కూడా ఇవ్వరు. అదే టైంలో పోలీస్ ఆఫీసర్ కన్నబీరన్ స్టేషన్కి వెళ్ళి దుర్యోధన్ అన్న మిగిలిన వారిని చూసి అనగారిన బ్రతుకులు మీకెందుకురా రాజుల పేర్లు పెట్టుకుంటే రాజులైపోతారా, తలబాగా కూడా తీయడం లేదు, నాకు కుర్చీ కూడా ఇవ్వకుండా నా ముందే నోరు తెరిచి మాట్లాడతారా, పైగా నన్ను తాకుతారా మీరు అని అందరినీ గొడ్డును బాదినట్లు కొడతాడు. కొట్టొద్దు అని కాళ్ళు పట్టుకున్నా వదలకుండా ఒక్కొక్కరిని చచ్చేంతలా కొడతాడు. అలా జరిగింది మొత్తం తెలుసుకున్న కర్ణన్ అన్ని మిగిలిన ఊరి జనం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి
పోలీసులందరినీ బయటికి తరిమి కొట్టి పోలీస్ స్టేషన్ మొత్తాన్ని ధ్వంసం చేస్తారు. ఆ తర్వాత స్టేషన్ పైన ఎండలో పడి ఉన్న ఊరి పెద్దలను స్టేషన్ నుండి తీసుకువెళ్ళిపోతారు. ఈ సీన్ అయితే అల్టిమేట్ అంతే. అణిచివేయబడిన వారు తిరగబడితే ఎలా ఉంటుందో ఈ సీన్లో చాలా చక్కగా చూపిస్తారు. అయితే అది మొత్తం పోలీస్ స్టేషన్లో లేని పోలీస్ ఆఫీసర్ కన్నబీరను తెలుసుకుంటాడు. అయితే ఊరు పెద్దలని ఊరికి తీసుకొచ్చిన కర్ణన్ ఇంకెంతకాలం ఇలా చస్తూ బ్రతుకుతాం, మనకి ఆత్మాభిమానం ఉందా, మనల్ని కనీసం మనుషుల్లాగా కూడా చూడడం లేదు, ఇంక ఈ అణచివేతను ఎదిరించాలి అని అంటాడు కర్ణన్. అది విన్న ఊరి జనం అందరూ కర్ణన్ని సమర్థిస్తారు. దాంతో పోలీసులు ఏ టైంలో అటాక్ చేస్తారో తెలియక ఊరిలోని అందరూ ఊరి చుట్టూ ముళ్ళ చెట్లను అడ్డంగా వేసి రాళ్ళు రప్పలను రెడీ చేసుకుని రాత్రి పగలు ఊరిలో తిరుగుతూ ఊరిలో కాపలా కాస్తూ ఉంటారు. ఊరి వారిలో ఐకమత్యం పెరుగుతుంది. అయితే ఆ తర్వాత రోజు కర్ణన్కి సిఆర్పిఎఫ్లో జాబు వచ్చినట్లు పోస్ట్ లెటర్ ద్వారా తెలియడంతో కర్ణన్ అందరినీ పోలీసుల గొడవ మధ్యలో వదిలి వెళ్ళడానికి ఇష్టపడడు. అయితే ఊర్లోని వాళ్ళు మాత్రం మన ఊరు నుండి మొదటి గవర్నమెంట్ ఉద్యోగం అవుతుంది, నువ్వు వెళ్ళు, మేము చూసుకుంటామని కర్ణన్కి ధైర్యం చెప్పి కర్ణన్ కత్తిని కూడా కర్ణన్కి ఇచ్చి కర్ణన్ ఫాదర్తో కలిపి సిటీకి పంపుతారు ఊరిలోని జనం. అయితే కర్ణన్ ఊరు దాటిన కొద్దిసేపటికే పోలీస్ ఆఫీసర్ కన్నబెరన్ పోలీసులతో కర్ణన్ ఊరి మీద అటాక్ చేస్తాడు. దాంతో పోలీసులు అండ్ ఊరి జనం మధ్య రాళ్ల దాడి జరుగుతుంది. పోలీసులు వెళ్ళి ఊరిలోని ఆడ మగ పిల్లలు అని తేడా లేకుండా అందరినీ కొడతారు. ఊరిలోని చదువుకున్న వారి సర్టిఫికేట్స్ని చింపేసి ఇళ్లను ధ్వంసం చేస్తారు. అదే టైంలో ఊరిలోని ప్రెగ్నెంట్కి నొప్పులు మొదలవుతాయి. పోలీసులు మాత్రం ఆపకుండా అందరినీ కొడుతూ ఉంటారు. అది చూసిన యమన్ పోలీసులు దాడి ఆపాలంటే ఎవరో ఒకరు చనిపోవాలి, అది చూసైనా పోలీసులు దాడిని ఆపుతారు అని యమన్ తనకు తానే నిప్పంటించుకుంటాడు. అదే టైంలో ఊరిలోని పిల్లవాడు గాయాలతో తన గుర్రాన్ని ఎక్కి ఊరు నుండి బయటికి వెళ్ళి కర్ణన్కి జరిగింది మొత్తం చెప్తాడు. దాంతో కర్ణన్ వెంటనే తన కత్తితో ఊరిలోకి వెళ్ళి అడ్డు వచ్చిన పోలీసులను కొట్టి పోలీస్ ఆఫీసర్ కన్నబెరన్న మెడ మీద కత్తి పెట్టి వెంటనే ఈ ఊరి ఎమ్మెల్యే ఎంపీలని ఇక్కడికి పిలవండి, అప్పుడే వీడిని ప్రాణాలతో వదులుతాను అంటూ కన్నబెరన్ని ఒక ఇంట్లోకి తీసుకువెళ్ళి డోర్ లాక్ చేసుకుంటాడు. చివరి వరకు కూడా కర్ణన్ పోలీస్ ఆఫీసర్ కన్నబెరన్ని చంపకూడదనే అనుకుంటాడు. అయితే పోలీస్ ఆఫీసర్ కన్నబెరన్ మాత్రం మీ బ్రతుకులు ఇంతే, ఎప్పటికీ మా ముందు తలదించుకునే ఉండాలి, నేను ఈ రూమ్ దాటి బయటికి వెళ్ళగానే ఈ ఊరిని నాశనం చేస్తా అని అంటాడు. అది విన్న కర్ణన్కి కోపం వచ్చి పోలీస్ ఆఫీసర్ కన్నబెరన్ని తల నరికి చంపేస్తాడు. తర్వాత పోలీసులు కర్ణన్ని అరెస్ట్ చేస్తారు. 10 సంవత్సరాల తర్వాత కర్ణన్ జైలు నుండి రిలీజ్ అవుతాడు. అప్పటికి కర్ణన్ ఊరికి బస్ సర్వీస్ కూడా స్టార్ట్ అయి ఉంటుంది. ఊర్లోని పిల్లలు కాలేజీకి వెళ్ళి చదువుకుని మంచి జాబులలో జాయిన్ అవుతూ ఉంటారు. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఊరి పెద్దలు కొంతమంది చనిపోయి ఉంటారు. జైలు నుండి రిలీజ్ అయిన కర్ణన్ పెళ్లి చేసుకుని స్థిరపడతాడు. అక్కడతో మూవీ అయిపోతుంది. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మూవీని 1995లో నిజంగా జరిగిన కొన్ని సంఘటనల్ని బేస్ చేసుకుని తీశారు అని చెన్నైలోని డిఎంకే పార్టీ వాళ్ళు అంటున్నారు. అయితే మూవీ టీం మాత్రం ఆ విషయాన్ని ప్రకటించలేదు. మూవీలో గాడిద సీన్స్తో పాటు ఇంకా చాలా సీన్స్లో డైరెక్టర్ సింబాలిక్గా చూపిస్తూ ఉంటాడు. కానీ ఆ సీన్స్ అన్నీ కవర్ చేస్తే వీడియో లెంత్ పెరుగుతుంది, వీడియో లెంత్ ఎక్కువ ఉంటుంది అని మా మీద ట్రోల్స్ ఎక్కువ అవుతూ ఉండడంతో అన్నిటినీ కవర్ చేయలేదు. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.